తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కవిత గారు సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా నిన్న ఆమె పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసినారు. ఇప్పుడు కవిత గారేమో హరీష్ రావు మీద అదేవిధంగా సంతోష్ రావు మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అనకొండలు వాళ్ళ వల్లే మా నాన్న బద్నాం అయ్యారు, వాళ్ళ వల్లే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా భారీ ఎత్తున జరిగిందని చెప్పేసి కూడా ఆమె అంటున్న పరిస్థితి. ఇప్పుడేమో సిబిఐ కేసీఆర్ను విచారించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా కవిత ఎపిసోడ్ ఎట్లా చూస్తారు మీరు? ఏముంది కదా చూడడానికి, అందులో అందరూ అక్కడే ఉన్నారు కదయ్యా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత, నలుగురేగా ఉంది. ఈ నలుగురిలో ఏ విషయం కూడాను ఒకళ్ళకి తెలియకుండా జరుగుద్దా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. ఆమె రావాల్సిన వాటా రాలేదేమో, అందుకని ఈ గోల వెనక కూడాను ఒక్కోసారి స్ట్రాటజీ ఉంటుంది తెలుసా? ఏందనుకున్నావు స్ట్రాటజీ? నిన్ను సస్పెండ్ చేస్తాం, నువ్వు ఈ విధంగా మాట్లాడు, సొంతగా ఒక పార్టీ పెట్టు. ఏది షర్మిల తెలంగాణలో పెట్టిన నువ్వు కూడా పెట్టు, ఆమె పెట్టంగా నువ్వు పెట్టలేవైంది, నువ్వు కూడా పెట్టు. ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది, నువ్వు ఇలాగే అరుస్తూ ఉండు, వ్యవహారం ఇలా నడిచిపోతూ ఉంటుంది. రేపు నువ్వు కూడా ఒక 20 స్థానాల్లో పోటీ చేయి, గెలిపించే బాధ్యత మాదే. మిగిలిన స్థానాల్లో మేము పోటీ చేద్దాం, కాంగ్రెస్ గవర్నమెంట్ పీకేద్దాం, మళ్ళీ అధికారంలోకి వద్దాం. అధికారంలో వచ్చినట్టు మళ్ళీ వచ్చి మా పార్టీలో కలిసిపో. ఇది స్ట్రాటజీ, అంతకంటే ఏమైనా ఉందా? హరీష్ రావు, ఈటెల నాగేంద్ర ఇద్దరూ కొంచెం గట్టిగా ఉన్నారు. కొంచెము కేసీఆర్ గారికి సపోర్ట్ చేయడం లేదన్నటువంటిది కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. ఆయన హరీష్ రావు గారు ఆయన గ్రూప్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడని కూడా టాక్ కూడా వచ్చింది. జరిగినాయి అవన్నీ? జరగలేదు కదా మరి. కానీ ఎంత కూడాను పొలిటికల్ స్ట్రాటజీస్, వాళ్ళ పదవులు నిలబెట్టుకోవడానికి, ఏదైతే అక్రమ సంపాదన చేశారో అక్రమ సంపాదన బయటికి రాకుండా ఉండడానికి సంగతి సమాచారం అన్నమాట. అక్రమ సంపాదన ఇవి రావాల్సిన షేర్ ఇవి రావాలిగా, షేర్ వచ్చి ఉండదు. అందుకని అన్నది నువ్వు చేస్తున్నావు కదమ్మా, మంచిదే కదా ఇది అన్నారు. ఎంత కూడాను మన కళ్ళనీళ్ళు తోవడానికి వేసే వేషాలు అవన్నీ, అంతకంటే ఏం లేదు. ఏమైంది తెలంగాణకు సంబంధించినవేంది? ఏమో పోయి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ పాలసీ ఎలా ఉండాలని ఆయనకి చెప్పడం ఏంది? ఆయనకి తెలియదయింది ఆ మాత్రం. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా మనం, ఆమెకు తెలియదయింది. అన్ని నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి బా. దొరకనంత కాలము దొర, దొరికితే దొంగ. మన ఇండియాలో చట్టాలు ఎట్టా ఉన్నాయి? నువ్వు దొంగ అని ప్రూవ్ అయినా కానీ నిన్ను జైల్లో పెడితే ఇమీడియట్గా బెయిల్ తెచ్చుకోవచ్చు. కేసు ఫైనల్ అయితే కూడా 30 ఏళ్ళు పట్టుద్ది. కుదురుతుందా ఇది? కుదిరే పనేగా. ఇప్పుడు మన ప్రజెంట్గా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే తీసుకోబ్బా, ఏమీ అక్కర్లేదు నీకు. 50 లక్షల రూపాయలు ఇస్తే అడ్డంగా దొరికిపోయావుగా. ఒక్క ఎమ్మెల్సీ కోసమని 5 కోట్లకు బేరం ఆడుకొని 50 లక్షల రూపాయలు ఇస్తే అడ్డంగా దొరికిపోయావు. అరెస్ట్ చేశారు, బయటకు వచ్చావు. జైల్లో ఉన్నప్పుడే నీ కూతురికి పెళ్లి కూడా ఘనంగానే చేసావు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి అయిపోయావు. కేసు తేలిందా? తేలలేదుగా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కేజ్రీవాల్ జైలు నుంచి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు, ముఖ్యమంత్రి అవుతాడు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా అని చెప్పి నువ్వు జైలుకి వెళ్తే నేను ముఖ్యమంత్రి అయిపోతానని చెప్పి అనుకునేవు. నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవాక. నీకు నాకు ఆ ఛాన్స్ ఉండదు, వాళ్ళకు ఉంటుంది. కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? స్కోప్ ఉందా ఇక్కడ తెలంగాణ? పెడతారు, చిన్నగా అదే జరుగుతుంది. ఈటెల రాజేంద్ర కూడాను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏంటి కాంగ్రెస్లోకి పోదామా, ఇండిపెండెంట్గా పార్టీ పెడదామంటే మీరు ఇండిపెండెంట్గా పార్టీ పెట్టండి అని చాలామంది అగేశారు. కానీ ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. అందుకని ఇవన్నీ కూడా మామూలే. దీన్ని చూసి మనం చేయాల్సిన పని ఏందయ్యా బాబు అంటే, పెట్రోల్ మీద, డీజిల్ మీద, గ్యాస్ మీద మీరు ట్యాక్సులు తగ్గించండి, ఈ విధంగా చెయ్యండి అని గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాల. అది మనకు కావాల్సింది. అంతేగాని ఇవన్నీ ఎందుకయ్యా నాకు అర్థం కాదు. వాళ్ళు తండ్రి కూతుళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, దెబ్బ కొట్టుకుంటారు, ఆస్తులు పంచుకుంటారు. నీకు నాకు ఎందుకు? దాని గురించి నీకు నాకు అంత అవసరమా? నువ్వు అడగడం ఏంది, నీ చెప్పడం ఏంది? నువ్వేదో అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను కానీ నీకు నాకు అవసరమైందా? కంతకలేని దురద కత్తిపేటగా నీకు నాకు ఎందుకు? వాళ్ళు తనుకుంటారు, సత్తారు, కొట్టుకుంటారు, ఆస్తులు పంచుకుంటారు. నీకు నాకు ఎందుకు? పనికి మాలిన విషయాలు అవన్నీ తీసేయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.